చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, జై ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వం. జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్, జై లోకేష్. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఒకసారి సార్ చైర్మన్ గారు పక్కన లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పది అన్నదానికి డిసెంబర్ 19, 2025 నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు స్పష్టంగా తెలియజేసింది ఏంటంటే, క్రాకర్స్ కాల్చొద్దు, ర్యాలీలు పెట్టద్దు, ఆడంబరాలకి దూరంగా ఉండండి, ప్రజలకి చేరువుగా ఉండండి అన్నది ఆయన నాకు తెలియజేసిన అంశం. అంటే ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనడానికి అది ఒక ఉదాహరణతో పాటు ఈరోజు రేపు రాష్ట్రం యొక్క భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం పార్టీకి మాకు ఒక దిక్సూచి, ఐటీ విద్యాశాఖ మంత్రి, కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేసిన వ్యక్తి పుట్టినరోజు నాడు అనంటే, అందుబాటులో ఉన్నాడు అనంటే ఆయన లక్షలాదిగా తరలి వస్తారు. కానీ కుటుంబానికైనా సరే టైం ఇచ్చారనంటే కుటుంబాన్ని కూడా వదిలేసి దేవోస్లో రాష్ట్ర ఒక భవిష్యత్తు కోసం 1,00,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాల అవకాశం కల్పించేయాలనే ఒక సంకల్పంతో ఆయన అక్కడ ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఇప్పుడే మా స్నేహితులు ఒకరు ఇప్పుడే హైదరాబాద్లో ల్యాండ్ అయి ఉన్నాను నేను, ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు, రాక్షసుడి కింద పనిచేసాడే బాబా ఆయన చెప్తా ఉన్నాడు నా స్నేహితుడు. ఎముకలు కొరిగే చలిలో గట్టగట్టే అలాంటి పరిస్థితుల్లో ఆ గట్ట మీద పెట్టుబడుల వేటలోని లోకేష్ గారు పనిచేసిన విధానాన్ని హర్షించాలి, అభినందించాలి, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అలాంటి ఒక వ్యక్తికి పుట్టినరోజుల వేడుకలు అంటే ఆయన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మేము కూడా చెయ్యాలని ఈరోజు మొదటగా మా వాళ్ళు తీసుకుంది నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ని నిర్మూలించాలి అని అనుకుంటే అది ఒక రాత్రికో లేకపోతే ఒక రోజులోనో ఒక నెలలోనో అవ్వదు, నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున జూట్ బ్యాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ రైతు బజార్లో మా నాయకులందరూ ఉదయం 6 గంటల నుంచే చేసి లోకేష్ గారి ఒక పుట్టినరోజు వేడుకల్ని ప్రజల్లో జరుపుకొని ఈరోజు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. 6 రైతు బజార్లో కూడా సుమారు 1,500 నుంచి 2,000 జూట్ బ్యాగ్స్ పంపిణీ చేయడంతో పాటు ప్రజలకు తెలియజేశారు ప్లాస్టిక్ వల్ల ఈ నగరానికి కలుగుతున్న సమస్యలు. మేజర్ డ్రైన్స్ను మనం ఎప్పుడైనా సరే డీసిల్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు ఏంటి అంటే 70 నుంచి 80% ప్లాస్టిక్. గోదావరి ఘాట్స్ని పరిరక్షించే కార్యక్రమం చేస్తున్నప్పుడు అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చే వ్యర్థాలు ఏంట్రా అంటే ప్లాస్టిక్. ఆ వాడకం ఎక్కడి నుంచి వచ్చింది? పైనుంచి ఊడిపడింది కాదు కదా, మనం వాడుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు చేసే కార్యక్రమంలోని రాత్రికి రాత్రి అయితే అద్భుతాలు రావు. కానీ మా వంతుగా ఈ రోజున బాధ్యతతో లోకేష్ గారు ఒక స్ఫూర్తితో ఈ రోజున సే నో టు ప్లాస్టిక్ అనే కార్యక్రమం తీసుకున్నాం. మేము ఇదే విధంగా కార్యక్రమం సే నో టు డ్రగ్స్ కూడా తీసుకున్నాం, విజయవంతమయ్యాం. విద్యా సంస్థలో స్టూడెంట్స్తో మీటింగ్స్ పెడతా ఉన్నాం, వారు మాకు తెలియజేస్తూ ఉన్నారు. ఈగిల్ టీం వారితో కార్యక్రమాలు చేస్తున్నాం.
అలాగే లోకేష్ గారు చెప్పిన మాట తల్లికి చెప్పుకోలేని విషయాలు ఏది కూడా చేయకూడదు అన్నదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. మరి ముఖ్యంగా విద్యార్థుల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఇది మా వ్యక్తిత్వాలు. దీంతో పాటు గ్రీన్ రాజమండ్రి, ఆరోగ్య రాజమండ్రి అనే ఒక కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. మొక్కలు కాదు నాటేది, చెట్లు. సుమారు ఒక 20-25 అడుగులు ఉన్న చెట్లు నాటుతా ఉన్నాం. అలాంటి చెట్లు అయితే ఎంతటి కఠినమైన వాతావరణాన్ని ఎదుర్కోగలుగుతాయి, త్వరగా ఎదగలుగుతాయి. మనం ఏదైతే రాజమహేంద్రవరానికి ఒక గ్రీన్ కవర్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నామో ఆ గ్రీన్ కవర్ని ఈ చెట్లు నాటడం ద్వారా చేయగలుగుతున్నాం అని కూడా తెలియజేస్తూ ఫస్ట్ ఫేజ్ కింద ఒక 60 మొక్కలు నాటాం, చెట్లు నాటాం. ఈరోజు సుమారు 80 చెట్లు నాటడమే కాదు, ప్రతి చెట్టు దగ్గర కూడా ఎవరు బాధ్యత తీసుకుంటున్నారన్నది కూడా రికార్డెడ్గా ఒక బుక్లో పెట్టుకొని ఆ బాధ్యత అంతా కూడా నా సోదరుడు మాటూరు సిద్ధు గారు వారి యొక్క స్వచ్ఛంద సంస్థలకి అప్పచెప్పడం కూడా జరిగింది. వారే పర్యవేక్షిస్తూ ఉన్నారు, వారే ఏ చెట్టు ఎవరికి బాధ్యత ఇవ్వాలన్నది చూస్తూ ఉన్నారు. మేము ఈ రోజున బాధ్యతతో వచ్చి ఒక మంచి కార్యక్రమం లోకేష్ గారు పుట్టినరోజు నాడు చెయ్యాలని వచ్చేమే తప్ప కష్టమంతా వాళ్ళదే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు లోకేష్ గారు ఒక ఆలోచన విధానం, ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నాయకత్వం ఈరోజు రాష్ట్రానికి ఒక దిక్సూచిగా తయారయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. పెట్టుబడులు ఆకర్షించే విధానం, ఈరోజు ఆయన్ని ఒక బ్రాండ్ అందరూ చెప్తా ఉన్నారు. ఈరోజు పుట్టినరోజు నాడు అందరి దగ్గర కూడా CDP కామన్ డిస్ప్లే పిక్చర్ చూశాను. ప్రతి దాని కింద ఒకటే ఉంది, చీఫ్ జాబ్ క్రియేటర్. అంటే ఉద్యోగాలకి క్రియేట్ చేసే ఒక కార్యక్రమానికి బాస్ కింద నా బాస్ తయారవుతున్నాడు అంటే ఎంత గర్వకారణం అది. మాటలు అనేక మంది చెప్తారు, గతంలో చూసాం. ఎముకలు వణికిపోయే చలి, స్నానం కూడా చేయరు అని మాట్లాడే మనుషులను కూడా చూసాం. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఆ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఆయన అంతటి చలిలో కూడా ఒక బ్లాక్ నుంచి ఒక బ్లాక్కి నడుచుకుంటూ వెళ్తూ చెప్పాలంటే వేటాడాడు, పెట్టుబడులు వేటాడాడు ఆయన. పక్క రాష్ట్రాలన్నీ కదులుతూ ఉన్నాయి. ఈరోజు రిపిల్ ఎఫెక్ట్ అంటాం. భారతదేశానికి వచ్చే ప్రైవేట్ పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్ తీసుకున్న మరుక్షణం తమిళనాడు పరిగెడతా ఉంది, కేరళ పరిగెడతా ఉంది, కర్ణాటక పరిగెడతా ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పెట్టుబడులన్నీ వెళ్ళిపోతున్నాయని పరిగెడుతున్నారు వాళ్ళందరూ. దానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తూ పెట్టుబడులన్నీ కూడా దశాదిశ నిర్దేశించుకుంటూ వెళ్తా ఉన్న మా యువ నాయకుడు లోకేష్ గారిని కూడా తెలియజేస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఒకటే, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మీ అందరూ కూడా పనిచేస్తాం. ఆయన మనసులో మాట ఎప్పుడు కూడా కార్యకర్తలే బాస్, కార్యకర్తలే సుప్రీం. ఆ గౌరవం తగ్గేటట్లు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. దేవుని కోరుతా ఉన్నాం, మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏది ఆశించకుండా. పక్కనే ఉన్నారు ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవాలయం, ఆ సాక్షిగా చెప్తా ఉన్నా అన్న బాగుండాలి, నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, అష్టైశ్వర్యాలు అక్కర్లా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా వాటి వెనకాల పాకులాడలేదు, పరిగెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా మనుషుల్ని కోరుకున్నాడు, కార్యకర్తలను కుటుంబంగా కోరుకున్నాడు. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుందని కూడా తెలియజేస్తాడు.